ఏంటండి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. శివాజీ ఇష్యూ దగ్గర నుంచి మొదలెట్టి అది అనసూయ దాకపోయి అనసూయ ఇప్పుడు మెయిన్ కేంద్ర బిందువు అయిపోయింది. దాని మీదనే మనకి నడుస్తూ ఉన్నాయి. రీసెంట్గా గతంలో మనం మాట్లాడుకునే మాటలు కానివ్వండి, మీరు బయట మాట్లాడిన మాటలు కానివ్వండి, నేను వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ ఏదైతే అనసూయ గురించి ఉందో అవి కూడా బాగా వైరల్ కావటం, అదేవిధంగా తను మన మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీ మీద కూడా మొత్తం దాదాపు చాలా ఛానల్స్ ఇచ్చాయి, దాంట్లో మంది కూడా ఉందని తెలిసింది. సో ఏంటి యాక్చువల్గా ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. అది కాకుండా సెలబ్రిటీస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఓపెన్గా పెట్టినటువంటి వీడియోస్కి ఫొటోస్ మీద కామెంట్ ఎవరైనా చేయొచ్చు అని రీసెంట్గా ఒక జడ్జి కూడా మాట్లాడారు. దాని గురించి రిటైర్డ్ జడ్జి కూడా మీకు ఇచ్చినటువంటి సమాచారం అంటే మీ మీద పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీకు పిలుపు వచ్చిందని విన్నాము. ఏం జరిగింది అసలు? వాళ్ళు పిలవలేదు, నేనే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయింది కదా, ఎలా పెడతారో అసలు నేను ఎక్కడ ఈరోజు ఒక బూత్ పదం మాట్లాడడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఎప్పుడు చేయలేదు. ఉన్నవి ఊటంకిస్తూనే ఉన్న సాక్ష్యాలతో నేను ఏ రోజైనా సరే మీకు తెలుసు నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా అసలు ఏది మాట్లాడను. అవును. సో అలా ఉన్న ప్రూఫ్స్తోనే మాట్లాడాము. ఏదైనా సరే వాళ్ళు ఇంతకుముందు షోస్లో చేసినవో లేకపోతే షోస్లో అన్న మాటలో లేకపోతే బయట పబ్లిక్ ఇంటర్వ్యూస్లో అన్న మాటలో వాటికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంటాయి. మీరు పబ్లిక్ ఫోరంలో ఏది పెట్టినా దట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. లేదు నేను అప్పుడు దానికోసం అన్నాను ఇప్పుడు దీనికోసం అన్నాను అంటే మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అసలు దాని గురించి మాట్లాడే అర్హతే లేదు, దాని గురించి మాట్లాడకూడదు అంటే దిస్ ఈజ్ రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. మీరు ఏదైనా సరే మీరు ప్రైవేట్లో పెట్టుకోండి, దాని గురించి ఎవడు మాట్లాడు. మీరు పబ్లిక్ షోలో ఒక టీవీ షోలో కావచ్చు లేకపోతే మీరు పబ్లిక్గా మీ ఇన్స్టాగ్రామో లేకపోతే ఫేస్బుక్లోనో పబ్లిక్ అని పెట్టినప్పుడు దట్ ఈస్ అ పబ్లిక్ థింగ్, దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. డిబేట్ చేయొచ్చు, కానీ మనం బూతులు ఎక్కడ ఏమైనా తిట్టినా లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే ఒకవేళ నిజంగానే అలాంటి ఏదైనా ఆధారాలు దొరికితే చెప్పచ్చు. కానీ ఆధారాలు లేకపోయినా కూడా నాకు తెలుసులే ఆ రోజు రాత్రి నువ్వు ఆ హోటల్లో ఏం చేసావు నాకు తెలుసులే, ఇటువంటి మాట్లాడద్దు. అటువంటి మనం ఏం మాట్లాడలేదు. ఒకవేళ మీరు నిజంగా ఆ రోజు హోటల్లో ఆవిడ ఏం చేసిందనే ఫుటేజ్ మీ దగ్గర ఉంటే పట్టుకొని మాట్లాడండి, తప్పలేదు. అబద్ధాలు చెప్పకూడదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ ట్రూ జర్నలిజం. సో మనం అక్షరాలా అదే చేసాం. అసలు భయపడే సమస్య లేదు. కాకపోతే ఆవిడ ఎఫ్ఐఆర్ ఎలా చేయగలిగింది అంటే ఆవిడే కాదు ఎవరైనా సరే మీరైనా సరే వెళ్ళి ఇదిగో నాకు ఇలా ఉందని చెప్పి అంటే సరే కేసు తీసుకోవాలి వాళ్ళు. కానీ మన పోలీసులు జనరల్గా తీసుకోరు. ఇక్కడ అందరికీ తెలియని కొన్ని అంటే బయటికి చెప్పుకొని కొన్ని రహస్య ఒప్పందాలు అంటారు చూడండి, ఆ టైప్లో ఎలాంటివి ఉంటాయంటే జనరల్గా మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి. అప్పుడు కూడా వాళ్ళ క్యాండిడేచర్ ఇవన్నీ కూడా కొంత చూస్తారు కొన్ని పోలీస్ స్టేషన్స్లో. బట్ అప్పటికీ కూడా వాళ్ళు కొంత ఏడ్ చేసి నేను సూసైడ్ చేసేసుకుంటాను ఇటువంటి గట్టి డ్రామాలు చేసేసిన టైంలో సరే వాళ్ళ దాంట్లో దమ్ము లేకపోయినా కూడా కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన దట్ డజంట్ మీన్ మీరు వాక్ స్వాతంత్ర హక్కు లేదు ఇక్కడ జనాలకి. ప్రపంచంలో ఎవరికి అనసూయ గారి గురించి మాట్లాడే హక్కు లేదు. ఆవిడ కావాలంటే ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా పోస్టులు పెట్టచ్చు, ఎటువంటివైనా ఆవిడ చేసుకోవచ్చు, అది కూడా పబ్లిక్గా పబ్లిక్ షోల్లో. బట్ వాటి గురించి మీరు ఎవ్వరు కూడా కామెంట్ చేయడానికి లేదు, మాట్లాడడానికి లేదు. అది రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన ఇవాళ ఎవరి రాజ్యాంగ హక్కుకి భంగం లేదు. సో డీజీపీ గారు మన సజ్జనార్ గారు మన వేరే న్యూస్ నోటింగ్ ఇస్తూ చెప్పారు ఆయన, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఆ లేనివి ఉన్నట్టు అబద్ధాలు చూపిస్తాడు లేకపోతే ఒక ఇంటెన్షన్ తోటి క్యారెక్టర్ అసాసినేట్ చేయడము ఇట్లాంటివన్నీ వద్దు అని చెప్పారు. సో ఆయన రీసెంట్గా సమ్ ఎన్టీవీ జర్నలిస్ట్ని వాళ్ళని చేశారు. సో ఎవరో ఐఏఎస్ ఆఫీసర్కి ఎవరితోనో రిలేషన్ ఉందని అంటగట్టి ఏదో చెప్తుంటే ఒకవేళ అలాంటి మీరు చేయాలనుకున్నప్పుడు సాక్ష్యాలు చూపించండి. ఇవాళ ఒక డీజీపీ ఉన్నారు, ఆయన పట్టుకుని ఏకి పారేస్తున్నారు కర్ణాటక. ఎందుకు అంటే సాక్ష్యం ఉంది, చూపించు. ఎవరు మాట్లాడితే కుక్కిన బెల్లా ఉంటారు, ఎవరు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే బికాస్ యు ఆర్ షోయింగ్ ద ప్రూఫ్. వెన్ యూ ఆర్ అనేబుల్ టు షో ద ప్రూఫ్, డోంట్ డూ ఇట్. ఎవరైనా మీరైనా నేనైనా సరే. అయితే భాష ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడారు కదా, పోలీసు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంది మీకు? మీరు నేను అదే అడిగాను, సార్ నేను చేసిన తప్పేంటి, అసలు ఎందుకు కేసు పెట్టారు అంటే, సార్ మీకు తెలిసిందే కదా మామూలుగా లేడీస్ వచ్చి ఇప్పుడు మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ ఉంది, మోడెస్టీ ఆఫ్ ఏ మ్యాన్ లేదు. మిమ్మల్ని కుక్క, గాడిద, దరిద్రుడ, ఆవిడెవరో వచ్చింది, మీరందరూ ఫారెస్ట్ మంకీలు ఇలా ఏదో తిడతారు. తిట్టినంత మాత్రాన నాకేదో నా ఫీలింగ్స్ హర్ట్ అయిపోయినాయి అని చెప్పి మీరు వెళ్ళి కేసులు పెడతామంటే తప్పే అది. కానీ అంత ఈజీగా తీసుకోరు. మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది లేదు, రెస్పెక్ట్ మ్యాన్ అని ఎక్కడ చెప్పరు. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మనం ఇలాంటి రకరకాల కేసులు చేయొచ్చు. చేసినంత మాత్రాన దాంట్లో దమ్ము లేకపోతే కనీసం మీకు పిలుపు కూడా రాదు. మీకు వచ్చిందా పిలుపు ఇప్పుడు దాకా రాదు. సో మీరు ట్రూ జర్నలిజం చేస్తే మీకు ఏ రకమైన ఇది లేదు.
అసలు ఎందుకు సార్ భయపడాలి? ఇప్పుడు మనం పోరాడేది 4th పిల్లర్ అని ఎందుకంటారు మీడియాని? అవును, నిజం బయటికి తీసుకురావడానికి కదా. ఇప్పుడు పోలీసులు ఏం తప్పు చేసినా కూడా మీడియానే కదా మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అవును, అక్కడెక్కడో డీజీపీ అలా చేశాడని చెప్పి ఏకిపారేస్తున్నారు కదా మీడియాలో. అవును, మేము పోలీసులు అడగడానికి లేదు అని చెప్పి ఆయన అనలేదే. అనలేదు. మరి ఈవిడ మాత్రం ఎలా ఉంటుంది? ఎంత పెద్ద పెద్ద పొలిటీషియన్లు అయినా సరే వాళ్ళు తప్పు చేస్తే ఏకిపారేస్తారు కదా. నా మీద ఎవడు మాట్లాడకూడదు, నేను అందరి మీద కేసులు పెడతానంటే పెట్టుకోవయ్యా, పెట్టుకో. పబ్లిక్ ఫారంలో అడుగుతారు ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తే. ఇగో చూపించి అడుగుతున్నాం కదా, ఏంటమ్మా రాజుగారి ఫలాలు అన్నావు, దీని సంగతి ఏంటి? ఏంటమ్మా అనసూయని చూస్తే కిక్కు రాదా అన్నావు, దీని సంగతి ఏంటి? పిల్లల మూతి మీద ముద్దులు పెట్టడం ఏంటమ్మా, తప్పు కదా. నీ కొడుకు ఆయనకి టీనేజర్ అబ్బాయి నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు వేసుకునే డ్రెస్సులు అంటే నువ్వు చేసిన దానికి నీ సమాధానం ఏంటి అడుగుతున్నారు ఖచ్చితంగా. ఎందుకు ఇవాళ ఆవిడని అడుగుతున్నారు? సడన్గా ఇన్నాళ్ళు అందరం నిద్రపోయామా, ఇవాళ సడన్గా ఆవిడ చేసిన అన్ని గుర్తొచ్చాయా అంటే ఎస్. నాకైతే ఆవిడ గురించి ఏ రోజు నేను పట్టించుకోవాలి. ఆవిడ నాకు తెలిసి ఆవిడ అదేదో సినిమా రంగమత్త క్యారెక్టరు పుష్పలో, అది మన రామ్ చరణ్ సినిమాలో, ఆ రెండిట్లో చూసాను తప్ప మిగతా ఆవిడ ఏం చేస్తుందో ఎక్కడ ఉందో మనకి ఏం తెలియదు. అవి రెండే చూసినా నేను జనరల్గా చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఈ డిబేట్ స్పార్క్ అయిందో, శివాజీని ఈవిడ అనరాని మాటలన్నీ సరే ఆయన ఏదో అన్నాడు, ఈవిడిని ఉద్దేశించి అనలా, సామాను అనే మాట వాడాడు, అబ్జెక్షన్ సారీ చెప్పుకున్నాడు. బట్ ఈవిడ దాన్ని ఆయన ఏమంటది, మీ ప్లేస్ ఏదో మీకు చూపిస్తాం, మీ ప్లేస్ అంటే నేను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాను నేను. ఎవరు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్వా, లేకపోతే నువ్వు జడ్జివా? సరే పోనీ అంటే ఇవాళ జనాలు ఆవిడ ప్లేస్ ఏంటో చూపించారని నేను అనుకుంటున్నాను. అదే అట్లా. ఇప్పుడు రెండోది ఆవిడ అక్కడితో ఆకుండా ఆయన నార్సిస్ట్ అని పిలిచింది, తర్వాత బఫూన్ అన్నారు, తర్వాత ఇంకొకళ్ళు ఏదో ఆవిడ చిన్న మెట్లు వేసుకో, చీర కట్టుకో నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. సో ఇది ఎక్కడ కూడా మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది లేదు కాబట్టి ఆయన వెళ్ళి కేసు చేయలే. లేకపోతే నిజంగా ఉన్నా కూడా ఎవరికి అంత ఖాళీగా లేడు వెళ్ళి చేసుకోవడానికి. సో ఇలా ఆయనే చాలా మాటలు అన్నారు. తర్వాత డిబేట్స్ పార్కింగ్ ఆయన అన్నారు కదా అని చెప్పి నేను ఏదో చించుకొని వచ్చేసి జై శివాజీని అంటావా లేకపోతే మగ జాతిని అంటావా అని చెప్పి నేను వచ్చేసి ఏమి రాలా. నేను ఒక న్యూస్ అనలిస్ట్గా అన్ని ఛానల్స్ తిరుగుతుంటారు, రకరకాల న్యూస్ గురించి డిబేట్లు చేస్తుంటే అలా చేసిన డిబేట్లో నీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు నా అభిప్రాయం నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పే హక్కు నాకుంది. దట్స్ వాట్ ఐ డిడ్.